హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవాళ నేను చూపించే రెసిపీ ఏంటంటే గోంగూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా గోంగూర కట్టలు 2 తీసుకోవాలి. మంచి ఆకులన్నీ శుభ్రంగా గిల్లుకొని 2 సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 2 కట్టలు గోంగూరకి 4 పెద్ద సైజు బాగా పండిన టమోటాలు తీసుకోవాలి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తిరుగుమాత దినుసులు వేసుకొని చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు యాడ్ చేసుకొని కాసేపు కలపాలి. ఆ తర్వాత ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలకి సరిపడా కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. గరిటెతో కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్గా గోంగూరకి సరిపోయినంత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి. సిమ్లోనే పెట్టి మగ్గాలి. హైలో కానీ పెట్టామంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ముందుగా తాలింపు పెట్టుకొని గోంగూర యాడ్ చేసాం కాబట్టి అడుగు ఈజీగా అంటుతుంది. సో సిమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత 10 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ మగ్గిందో లేదని చూసుకుంటూ అడుగు అంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. మళ్ళీ దగ్గర పడింది అని తెలిసిన తర్వాత 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని అల్లం చిన్నులపై పేస్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనించుకొని దగ్గర పడిన తర్వాత 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసేసుకొని అలా 2 మినిట్స్ మళ్ళీ సిమ్లోనే వదిలేయండి. వైట్ రైస్లో కానీ బగారా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, సింపుల్ అయిన ఈజీ టొమాటో గోంగూర కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.